రైట్ వ్యూ 5 6. ఓకే, రైట్ సైడ్ నుంచి చూస్తున్నాం. ఓకే, రైట్ సైడ్ నుంచి చూస్తే నీకు ఏమేమి కనిపిస్తున్నాయి? 23 కనిపిస్తుంది. 23 తర్వాత 7 కూడా కనిపించాలి. అర్థమైందా? సో నువ్వు సింపుల్గా టెంపు డాట్ రైట్ వేసుకొని ఇది సాల్వ్ చేసినావంటే నీకు ఇది సాల్వ్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు. నీకు ఏమేమి విజిబుల్ ఉన్నాయి? 10 విజిబుల్ ఉంది, 15 విజిబుల్ ఉంది, 23 విజిబుల్ ఉంది, 7 కూడా విజిబుల్ ఉంది. ఒక నోడ్ ఏ లెవెల్లో ఉన్నది అనేది మనం ట్రాక్ చేయాలి. 10 అనేది ఏ లెవెల్లో ఉంది? 0th లెవెల్ ఉంది. 5 అనేది ఏ లెవెల్ ఉంది? 15 అనేది ఏ లెవెల్ ఉంది? 1. ఇది 2, ఇది 3. అంతేనా? సో మనము ఇవి ట్రాక్ చేయగలిగితే, ఏవి ట్రాక్ చేస్తే ఏ లెవెల్ ఉంది, 14 ఏ లెవెల్ ఉంది, 23 ఏ లెవెల్ ఉంది, అది నీకు 2 చెప్పాలా? నువ్వు అడుగున 5 ఏ లెవెల్ ఉంది, అది నీకు 1 చెప్పాలా? సో ఓకే, ఈ 2, 6, 14, 23 అనేది 2 డిస్టెన్స్లో ఉన్నది రూట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అని చెప్పాలా. హౌ ఫార్ is a node from root. అర్థమైందా? ఆ డేటా స్ట్రక్చర్లో ఏముంటాయంటే జస్ట్ నోడ్ ఐ అండ్ లెవెల్ ఉంటుంది, ఆర్ డిస్టెన్స్ అనుకో, డిస్టెన్స్ ఫ్రమ్ రూట్. ఓకే, డి. ఈ కొత్త డేటా స్ట్రక్చర్లో ఏముండాలంటే నోడ్ ఉండాలి అండ్ నోడ్ డిస్టెన్స్ ఉండాలి ఫ్రమ్ రూట్. సపోజ్ 10 అనుకో, హౌ ఫార్ ఇస్ ఇట్ ఫ్రమ్ రూట్? 0 డిస్టెన్స్, 1 డిస్టెన్స్. 15 అనుకో, హౌ ఫార్ ఇస్ ఇట్ ఫ్రమ్ రూట్? 4, 3, 7, 3. ఎట్లా ట్రాక్ చేస్తాము? ఇది లెవెల్ బై రావాలని చెప్తున్నా. సో లెవెల్ బై రావాలంటే ఏం యూజ్ చేయాలి? తర్వాత ఇంకో లెవెల్. ఏ డేటా స్ట్రక్చర్ మనం ఇట్లా ఎనేబుల్ చేస్తుంది ఇట్లా ట్రావర్స్ చేయడానికి? సో ఫస్ట్ లెవెల్ బై లెవెల్ ట్రావర్స్ చేస్తాం. కొత్త లెవెల్కి వెళ్తుంటే, అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి పోతుంటే ఏం చేస్తామంటే ప్రీవియస్ లెవెల్ ఏదైతే ఉన్నదో దానికి 1 డిస్టెన్స్ ప్లస్ చేస్తాం. 0 కాబట్టి ఇది 1. ఇక్కడికి రాగానే ప్రీవియస్ డిస్టెన్స్ ఏంది 1 కాబట్టి ఇది 2. ఇక్కడ రాగానే ప్రీవియస్ డిస్టెన్స్ ఏంది 2 కాబట్టి ఇది 3. సో మనం ఇట్లా డిస్టెన్సెస్ని ట్రాక్ చేసుకుంటా ఎక్కడ స్టోర్ చేస్తాం? బిఎఫ్ఎస్. ఓకే, క్యూలో స్టోర్ అయినాయి. రైట్ వ్యూ ఆఫ్ ఎ ట్రీ అంటే ఏంటి? ఏదైతే ఒక లెవెల్లో లాస్ట్ వచ్చిందో అదే కదా నా రైట్ వ్యూ. రైట్ నుంచి చూస్తే నీకు ఏం కనిపిస్తుంది? లాస్ట్ ఎలిమెంటే కదా. టీఏనా కాదా? ఒకవేళ ఈ టీ లేదు, ఎస్ లేదు అనుకో ఎమ్మని చూడొచ్చు కదా. అంటే ఇదేనా మనం ట్రాక్ చేయాల్సింది? దీన్ని ట్రాక్ చేసే ప్రతి ఒక్క లెవెల్కి మనకి రైట్ వ్యూ వచ్చేస్తుందా? మనకి రైట్ వ్యూ ఎట్లా బిల్డ్ అవుతుంది? లాస్ట్ ఎలిమెంట్ అట్ ఎ స్పెసిఫిక్ ఇండెక్స్. అంటే ఏమేమి ఉన్నాయి అంటే ట్రీట్ దిస్ యాజ్ ఇండెక్స్. ఇది ఇండెక్సే కదా, 4, 7. అవునా? లాస్ట్కి ఏముంది అసోసియేట్ చేసుకో. 0 దగ్గర లాస్ట్కి ఏముంది? ఫస్ట్ 2 దగ్గర లాస్ట్కి ఏముంది? 3 దగ్గర లాస్ట్కి ఏముంది? అది రాసుకో. 10, 15, 23, 7. ఇదేనా రైట్ వ్యూ? దీనికి ఎట్లా తీసుకొస్తావు? నీకు హ్యాష్ మ్యాప్ యూజ్ అయ్యి. ఎందుకు హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర 0 దగ్గర నువ్వు 10 వేస్తావు, 1 దగ్గర నువ్వు 5 వేస్తావు ఫస్ట్, దెన్ 1 దగ్గర 15 వేస్తావు నెక్స్ట్ టైం. సో 5 ఓవర్ రైట్ అయిపోతుంది. 23 వచ్చినప్పుడు 14 ఓవర్ రైట్ అవుతుంది. 3 దగ్గర ఫస్ట్ 4 వేస్తావు, 7 వచ్చినప్పుడు 4 ఓవర్ రైట్ అవుతుంది. ఓవర్ రైట్ అయ్యి ఏముంటుంది? సింపుల్గా 0 దగ్గర 10 ఉంటుంది, 1 దగ్గర 5 ఉంటుంది, 3 దగ్గర 7 ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు కీ నువ్వు ఇది ప్రింట్ చేసుకుంటే 10, 15, 23, 7 అయిపోయిందా?
2 5 10 15 23 ప్రింట్ అయిందా? ఇక్కడ చూడు 2 5 10 15 23. ఇక నేను రాస్తా టాప్ వ్యూ అని. టాప్ వ్యూ ఆఫ్ ద బైనరీ ట్రీ. చూడేమొచ్చింది. వచ్చిందా? టాప్ వ్యూ ఆఫ్ ద బైనరీ ట్రీ అయింది 2 5 10 15 23.